నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ తెలుగు కథలు, తెలుగు స్టోరీస్. హృదయం ఊగిసలాడే 86వ భాగం. నర్మద ఇంటి దగ్గర చాలా హడావిడిగా ఉంది. నర్మదకి చాలా దగ్గర స్నేహితులు ఇద్దరు, కావేరి స్నేహితులు ముగ్గురు వచ్చారు గోరింటాకు పెట్టించుకోవడానికి. ఇప్పుడు మెహందీ రసం, సంగీత్ అంటూ ఏవేవో పేర్లు పెట్టి పిలుస్తున్నారు సినిమాలన్నీ వచ్చాక. మా చిన్నప్పుడు 5 రోజులు పెళ్ళనేవాళ్ళం. పక్కింట్లో ఉండే పెద్దావిడ నోరు నొక్కుంటూ చెప్పింది. ఇప్పుడంతా స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ పెళ్ళిళ్ళ కాలం అయిపోయింది కదా, అంతా షార్ట్ కట్, కొత్త కొత్త పేర్లు. సునీత ఫ్రెండ్ ఒక ఆవిడ నవ్వుతూ అంది. హాల్లో ఫర్నిచర్ మొత్తం ఒక మూలగా జరిపేశారు. కింద మెత్తని పరుపులు వేసి వాటి మీద కూర్చున్నారందరూ. పట్టుమని 15 మంది కూడా లేరు. కానీ ఇల్లు కొంచెం చిన్నది కావడం వలన ఎక్కువ మంది ఉన్నట్టుగా ఉంది. నర్మద కళ్ళు ఫంక్షన్ మొదలైనప్పటి నుంచి చెమ్మగిల్లుతూనే ఉన్నాయి. తన పెళ్లికి ఇదంతా ఆలోచించే సమయం తనకి అస్సలు దొరకలేదు. కానీ కావేరికి ఈ సరదాలన్నీ తీరుతుంటే ఆమె మనసు నిండిపోయినట్టుగా ఉంది సంతోషంతో. తల్లి తండ్రి ఉంటే ఎంత సంతోషించేవాళ్ళో. ఆమెకి ఆ రోజు తల్లిదండ్రులు మరీ మరీ గుర్తొచ్చారు. అలానే అపరాధ భావంతో బాధపడుతోంది నర్మద. ఆ రాత్రి తను బలవంతం చేసి ఉండకపోతే అసలు ప్రయాణమే ఉండేవారే కాదు. అందులోనూ తండ్రిని స్పీడ్గా వెళ్ళమని కూడా ప్రోత్సహించింది. కావేరికి అన్యాయం చేసింది. ఇప్పుడు ఆమెకి కన్యాదానం చేయడానికి పరాయి వాళ్ళని బ్రతిమాలవలసి వస్తోంది. తనకి గురుతుల్యులు ప్రొఫెసర్కి ఫోన్ చేసి చెప్పాలంటే టైం కుదరడం లేదు. మెహందీకి రమ్మంటే ఊళ్ళో ఉండమని చెప్పారు. మర్నాడు సాయంత్రం 7 గంటలకి ముహూర్తం. తప్పకుండా ఆ సమయానికి ఉంటామని ప్రొఫెసర్ దంపతులు ఆమెకి మాటిచ్చారు. కానీ ఒకవేళ వాళ్ళు రాకపోతే? టెన్షన్తో ఆమె తలలో నరాలు చిట్లిపోయేలా ఉన్నాయి. ఆ టెన్షన్తోనే వచ్చేపోయే వాళ్ళకి అవసరమైన మర్యాదలు చేస్తోంది. నవ్వుతూ పలకరిస్తోంది. కావేరి అక్కనే గమనిస్తోంది. కళ్ళలో నుంచి నీళ్లు కారడానికి సిద్ధంగా ఉన్నాయి. అతి కష్టం మీద తనని తాను అదుపు చేసుకుంటోంది కావేరి. ఈ టైంలో అక్కయ్యతో ఒంటరిగా మాట్లాడడానికి అవ్వడం లేదు. కింది పెదవి కొరుక్కుంటూ ఉండిపోయింది కావేరి. తనకి ఇక్కడ ఈ ఫంక్షన్ జరుగుతుంటే అబ్బాయిలందరూ, అంటే తన మామగారు, ఆయన 2 కొడుకులు నిహార్ కలిసి బ్యాచిలర్ పార్టీ చేసుకుంటారేమో. సాయంత్రం దానికి ప్రిపరేషన్లు చేసుకుంటున్నారు. ఏ అక్షరంతో పెట్టమంటారు? తెలుగులోనా, ఇంగ్లీష్లోనా? తనకి గోరింటాకు పెడుతున్న అమ్మాయి అడిగింది. దానితో ఆలోచనల్లో నుంచి బయటపడింది కావేరి. తెలుగు, చిన్నగా నవ్వుతూ చెప్పింది. సునీత చుట్టూ చూసింది. ఎక్కడా తన పెద్ద కోడలు కనిపించలేదు. ఆమెకి అర్థమైంది. మెల్లగా లేచి తోటలోకి నడిచింది. అక్కడ చీకటిలో కూర్చునుంది నర్మద. నిమ్మి? అత్తగారి కంఠం వినగానే టక్కున లేచి నిలబడింది. ఇక్కడేం చేస్తున్నావు ఒంటరిగా? ఇంటికి పెద్ద కోడలివి. నీ చేతికి గోరింటాకు లేకపోతే ఎలా? పద పద. కోడలి చేతిని పట్టుకుని తీసుకువెళ్ళబోయింది సునీత. అత్తయ్య, నాకు చాలా టెన్షన్గా ఉంది. సునీత చేతిని పట్టుకుని బేలగా అంది నర్మద. ఏమ్మా, నీ చెల్లికి కాబోయే మొగుడు సరైనవాడు కాదా, లేక అత్తగారు గయాళిదా? గొంతు తగ్గించి రహస్యంగా అడిగింది సునీత. ముందు బిత్తరపోయిన నర్మద అత్తగారి కళ్ళలో నవ్వు, బిగించిన పెదాలు చూసి నవ్వేసింది. పక్కన కిరీటి బాగా అలవాటైపోయాడు నీకు. కోడలి చెవి మెలేసింది సునీత. నర్మదకి నవ్వొచ్చింది. నిజమే అత్తయ్య, ఆఫీస్లోనూ ఇంట్లోనూ కూడా మీ అబ్బాయేగా నా ప్రపంచం. నవ్వుతూ అనేసరికి సునీత కూడా నవ్వింది. చూసావా, కిరీటి పేరు వినగానే కళ్ళలో నీళ్లు ఆవిరైపోయి పెదాల మీద నవ్వుగా మారిపోయింది. కోడల్ని దగ్గరగా తీసుకుంటూ అంది. నేను కావేరి కూడా చాలా అదృష్టవంతులం అత్తయ్య. మీ అబ్బాయిల కన్నా మీరు మాకు దొరకడం. సునీత చేతిని పట్టుకుని అంది నర్మద. ఆహా, అలా మాటల్లో పడేస్తే పని తగ్గుతుందనుకుంటున్నావా కోడలి పిల్ల? మొత్తం పెళ్లి భారం నీదే. నేను హాయిగా నా పతిదేవుడితో కలిసి అజమాయిషి చేస్తా అంతే అంది సీరియస్గా సునీత. అబ్బెప్పే, నా ఉద్దేశం అది కాదు అంటూ కంగారు పడిపోతున్న నర్మదని చూసి హక్కుని నవ్వింది సునీత. అత్తగారు కోడల్ని ఆ మాత్రం ఆట పట్టించకూడదా ఏంటి? అంది నవ్వుతూనే. సునీతతో మాట్లాడాక కొద్దిగా తేలికపడింది నర్మదకి మనసు.
కోడలి నుదుటి మీద ముద్దు పెట్టుకుని లోపలికి తీసుకెళ్ళింది సునీత. అదే సమయంలో కిరీటి, అర్ణవ్, జనార్దన్, నిహార్ ఒక ఖరీదైన రెస్టారెంట్లో కూర్చునున్నారు. అయితే ఇప్పుడు ఆ రాజుగాడి పరిస్థితి ఏంటి? నిహార్ అడిగాడు. ఈ హ్యాపీ మూమెంట్స్లో వాడి పేరు అవసరమా? అడిగాడు కిరీటి నిర్లక్ష్యంగా. మన శత్రువు పైకి లేవలేని స్థితిలో ఉన్నాడని తెలిస్తే ఆ ఆనందమే వేరని ఎక్కడో విన్నాను. అమాయకంగా మొహం పెట్టి అన్నాడు నిహార్. చూడండి డాడ్, అడిగేవన్నీ అడిగేసి ఏమీ తెలియనట్టు మొహం ఎంతో ఇన్నోసెంట్గా పెడుతున్నాడు కంప్లైంట్ చేశాడు అర్ణవ్ జనార్దన్కి. నువ్వేమైనా చిన్నపిల్లాడివా ప్రతిదానికి డాడ్, అన్నయ్య అంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేయడానికి? వెక్కిరించాడు ప్రిన్స్ నిహార్. అవును, ఇంట్లో అందరికన్నా చిన్న కూర్చుని అందరూ నన్ను ముద్దు చేసి నన్ను చూసుకోవాల్సిందే. ఒక చేత్తో కిరీటి చేతిని, మరొక చేత్తో జనార్దన్ చేతిని పట్టుకుని అన్నాడు అర్ణవ్. అదృష్టవంతుడు విప్పో అన్నాడు నిహార్ మొహం పక్కకి తిప్పుకుని. ఏ, నువ్వు కూడా చెప్పుకో మీ డాడ్కి అన్నాడు అర్ణవ్ కాళ్ళు చాచి రిలాక్స్డ్గా కూర్చుంటూ. అర్ణవ్ స్టాప్, కిరీటి హెచ్చరించాడు తమ్ముణ్ణి. నేనేం తప్పు మాట్లాడాను? కిరీటి కళ్ళలోకి సూటిగా చూస్తూ నిలదీశాడు అర్ణవ్. ఎందుకంటే నిహార్కి వేరే కుటుంబం లేదు. తన తండ్రి అతని చిన్నప్పుడే చనిపోయారు. పెద్ద బాధ్యతని అప్పగించి మందలించాడు కిరీటి తమ్ముడిని. వెంటనే సర్దుకున్నాడు అర్ణవ్. ఐఎమ్ సో సారీ నిహార్. కిరీటి చెయ్యి వదిలి నిహార్ చెయ్యి పట్టుకున్నాడు అర్ణవ్. కిరీటి వైపు చూశాడు నిహార్. చిన్నగా నవ్వాడు కిరీటి. వీఆర్ ఫ్యామిలీ అన్నాడు నవ్వుతూ. ఇంతకీ ఆ రాజ్గాడ్ ఏమయ్యాడు? జనార్దన్ రెట్టించడంతో ఇక చెప్పక తప్పలేదు కిరీటికి. వాడు పోలీస్ స్టేషన్ దగ్గర జీప్ ఆగినప్పుడు తప్పించుకున్నాడు. కూల్గా చెప్పాడు. వాట్? మిగిలిన ముగ్గురు ఒకేసారి అరిచారు. అయితే ఇప్పుడు మన గర్ల్స్ ప్రమాదంలో ఉన్నట్టేనా? అడిగాడు నిహార్. మనా కాదు, మా గర్ల్స్. అర్ణవ్ తిరిగి పిల్లిలా కొట్లాటకు సిద్ధమయ్యాడు నిహార్తో. చిలిపిగా నవ్వాడు నిహార్. కిరీటి అతన్ని వారించడానికి ప్రయత్నిస్తూ తల పక్కకి తిప్పి చూశాడు. రాజ్ ఆవేశంతో ఒక గాజు సీసాని తీసి అర్ణవ్ తల మీద కొట్టబోతున్నాడు. చుట్టూ ఉన్నవాళ్లు షాక్కి లోనై నోళ్లు తెరిచి చూస్తూ కూర్చుండిపోయారు. కన్ను మూసి తెరిచేలోగా కిరీటి అర్ణవ్ కూర్చున్న కుర్చీని బలంగా తన్నడంతో అర్ణవ్ కుర్చీతో సహా రాజ్ని గుద్దుకుని వెనక్కి పడ్డాడు. రాజ్ వెర్రిగా అరుస్తూ వెనక్కి తూలడంతో నేలని తాకింది. కొన్ని నిమిషాలు అతనికి ఏమీ అర్థం కాలేదు. ఈ లోపుగా కిరీటి, నిహార్ కూడా లేచి అర్ణవ్కి తమ చేతిని అందించారు. అర్ణవ్ లేచి నిలబడి తల చిన్నగా విదిలించాడు. ఈ లోపుగా రాజ్ తేరుకున్నాడు. విసురుగా లేచి నిలబడి తన చేతిలో ఉన్న సీసాని బలంగా అర్ణవ్ వైపు విసిరాడు. కిరీటి అడ్డు వచ్చి ఉండకపోతే అర్ణవ్ తల పగిలిపోయి ఉండేది. ఆ సీసా బలంగా కిరీటి నుదుటికి తగిలింది. అక్కడ ఏం జరుగుతోందో తెలిసి సెక్యూరిటీ అక్కడికి చేరుకునే లోపుగా రాజ్ కిరీటిని అక్కడ టేబుల్ మీద ఉన్న మరొక సీసా బదులు కొట్టి దానితో అటాక్ చేశాడు. అర్ణవ్ నిహార్లని వెనక్కి నెట్టాడు బలంగా కిరీటి. అదే సమయంలో రాజ్ చేతిలోని పగిలిన గాజు సీసాతో బలంగా కిరీటి గుండెలో దించబోయాడు. కిరీటి పక్కకి తిరగడం వల్ల అతనికి అది కస్సున భుజంలో దిగింది. ఇక ఊరుకోలేదు కిరీటి. రాజ్ని విసురుగా దూరం నెట్టాడు. వాడు ఎగిరి వెళ్లి మరొక టేబుల్ మీద పడ్డాడు. ముందుకు దూకుపోతున్న అర్ణవ్ని, నిహార్ని ఆపేశాడు కిరీటి చేతి సైగతో. ఒక 5 నిమిషాల పాటు అక్కడ జరిగిన విధ్వంసానికి చుట్టూ ఉన్నవాళ్లు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని దూరంగా పరుగులు తీశారు. కిరీటి కింద పడిన రాజ్ పక్కటెముకలు విరిగిపోయేలా బూట్ కాలితో తన్ని వదిలిపెట్టి కాలర్ పట్టుకుని పైకి లేపాడు. పోలీస్ స్టేషన్ నుంచి నువ్వు పారిపోయేలా పరిస్థితులు కల్పించింది ఎవరనుకుంటున్నావురా ఇడియట్? వాడి మొహంలో మొహం పెట్టి క్రూరంగా చూస్తూ అడిగాడు కిరీటి. అసలు కిరీటి ప్లాన్ ఏంటి? ఎలా రాజ్ తప్పించుకున్నాడో తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ని తప్పకుండా వినవలసిందే. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.
సబ్స్క్రైబ్ చేసుకున్న శ్రోతలందరికీ కూడా నా ధన్యవాదాలు.